సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కి చుక్కెదురైంది. లిక్కర్ పాలసీ కేసులో తన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను లిస్టు చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించారు. సాధారణ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇచ్చినందున ప్రస్తుత దరఖాస్తును కొనసాగించడం సాధ్యం కాదనే కారణంతో కేజ్రీవాల్ పిటిషన్ లిస్టు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేయబడినందున ప్రస్తుత మధ్యంతర బెయిల్ పిటిషన్ పొడిగింపు దరఖాస్తుకు ప్రధాన పిటిషన్కు ఎటువంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిన్న కూడా కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ని పొడిగించాలి వారం రోజుల పాటు అని చెప్పి దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణ చేపట్టాలని చెప్పి అభిషేక్ మను సింఘ్వి, జస్టిస్ జేకే మహేశ్వరి అలాగే జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అయితే అత్యవసరంగా మేము విచారణ చేపట్టామని చెప్పి నిన్న సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ రోజు రిజిస్ట్రార్ ని ప్రస్తుతం ఉన్న వెకేషన్ బెంచ్ ముందు ఈ కేసు లిస్ట్ చేయాలని చెప్పి కోరినప్పుడు రిజిస్ట్రార్ ఈ కేసును లిస్ట్ చేసేందుకు ఏదైతే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ని 100 రోజుల పాటు పొడిగించాలని చెప్పి పిటిషన్ వేశారో ఆ పిటిషన్ ని లిస్ట్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం గత మే 10వ తేదీన కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చే సందర్భంలోనే మీరు రెగ్యులర్ బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పి సూచించడం జరిగింది. సో ఆ స్వేచ్ఛను సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే ప్రధాన పిటిషన్ అయిన అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ ముఖ్యంగా మధ్యంతర బెయిల్ గడువును పొడిగించే పిటిషన్ కి ఈ అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధం లేదు. కాబట్టి సో మేము దీన్ని లిస్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పి కేజ్రీవాల్ కి స్పష్టం చేయడం జరిగింది. దీంతో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో మే 10వ తేదీన మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది జూన్ 1వ తేదీ వరకు. సో జూన్ 1కి పూర్తయిన తర్వాత జూన్ 2న కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఇటు మే 25వ తేదీన ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. సో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన కారణాల రీత్యా కేజ్రీవాల్ కి బెయిల్ ఇస్తున్నామని చెప్పి గతంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం, ఈడీ, సిబిఐ ఈ కేసులో వ్యతిరేకించినప్పటికీ కేజ్రీవాల్ బెయిల్ ని ఆయన ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన బాధ్యత ఆయనకుంటుందన్న ఒక్క కారణంతోనే కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా వారం రోజుల పాటు పొడిగించాలని చెప్పి కేజ్రీవాల్ కోరుతున్నారు. సిటీ స్కాన్ సహా అనేక ఇతర వైద్యపరమైన కారణాలతో మెడికల్ పరీక్షలు చేయించుకోవాల్సింది. కాబట్టి వారం రోజులు ఎక్స్టెండ్ చేయాలి. అంటే ఎన్నికల ఫలితాలకు కూడా కేజ్రీవాల్ బయట ఉండే అవకాశం వస్తుంది ఒకవేళ ఈ ఇంటరిమ్ బెయిల్ ని గడువుని పొడిగిస్తే గనక. కానీ ప్రస్తుతం ఆ అవకాశం సుప్రీంకోర్టు ఇవ్వలేదు. కాబట్టి సో రెగ్యులర్ బెయిల్ కి ప్రస్తుతం ట్రయల్ కోర్టును ఆశ్రయించినా కూడా దాన్ని లిస్ట్ చేయడం, దాన్ని విచారణ జరపడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రస్తుతం కేజ్రీవాల్ లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో జూన్ 1 వరకు కేజ్రీవాల్ కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది. కాబట్టి సో ఆ తర్వాత కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోయే అవకాశం కనిపిస్తోంది. గోపి, అంటే జూన్ 1 అంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఏదైతే ఆయన దాఖలు చేసిన 7 రోజులు పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో మరి ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తారా, లేకపోతే జూన్ 2న ఆయన లొంగిపోతారా? అంటే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు తన ప్రమేయమే లేదు, తనకి ఈ కేసుతో సంబంధమే లేదు అన్న వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేజ్రీవాల్ తన అరెస్టే చట్ట విరుద్ధంగా జరిగింది, నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అన్న వాదనల్ని గతంలో ట్రయల్ కోర్టులో వినిపించారు, హైకోర్టులో కూడా వినిపించారు. సో ట్రయల్ కోర్టులో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ ను సవాల్ చేస్తున్నారు. కానీ ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చెప్పి కేజ్రీవాల్ కోరడం లేదు. ఎందుకంటే ఒకవేళ బెయిల్ పై బయటకు వస్తే గనక నేరం చేసి బయటకు వచ్చారన్న ఆరోపణ ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మొదటి నుంచి ఈ కేసులో కేజ్రీవాల్ బెయిల్ కోరడం లేదు. సో రెగ్యులర్ బెయిల్ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కేజ్రీవాల్ నిర్ణయం మేరకు ముఖ్యంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రయల్ కోర్టును ఆశ్రయించినా కూడా ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్, ట్రయల్ కోర్ట్స్ కి ఎటువంటి హాలిడేస్ లేకపోయినప్పటికీ కూడా ఈ కేసు ట్రయల్ కోర్టు ముందు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, దానిపైన ఈడీకి ట్రయల్ కోర్టు నోటీసులు ఇవ్వడం, తదుపరి ఈడీ గడువు కోరడం, సో లిస్ట్ చేయడం, ఇవన్నీ కూడా
ఎన్నికల ఫలితాల తర్వాత తేదీ వరకు కూడా జూన్ నెలలోనే ఈ కేసు విచారణ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ట్రయల్ కోర్టుని ఎంతవరకు కేజ్రీవాల్ ఆశ్రయిస్తారు అన్న సందిగ్ధత కూడా ఉంది. ఎందుకంటే తన అరెస్ట్ నే కేజ్రీవాల్ సవాల్ చేస్తున్నారు. సో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు చట్ట ప్రకారమే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది, నిబంధనలకు విరుద్ధంగా కాదు, కేజ్రీవాల్ తప్పు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయన్న అభిప్రాయానికి ట్రయల్ కోర్టు హైకోర్టు రెండు కూడా రావడం జరిగింది. కాబట్టి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుని కేజ్రీవాల్ ఆశ్రయించారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ట్రయల్ కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాబట్టి సో ఆ పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టు విచారణ ముగించింది. సో ఇప్పుడు బెయిల్ కావాలనుకుంటే కేజ్రీవాల్ నేను ఈ కేసులో బెయిల్ కోరనని చెప్పి కూడా వాదనల సందర్భంగా సొంతగా ఆయనే వాదనలు వినిపించుకున్న పరిస్థితి కూడా ఉంది ట్రయల్ కోర్టులో. సో మరి ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్ కింద కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో దాఖలు చేస్తారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో వైద్యపరమైన కారణాలు చూపిస్తున్నారు కాబట్టి సో కేజ్రీవాల్ తరపు న్యాయవాదులే దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మాత్రం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు పొడిగిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ని లిస్ట్ చేయడానికి అయితే నిరాకరించడం జరిగింది. సో సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఇప్పుడు కేజ్రీవాల్ ముందు ఉన్న రెండే ఆప్షన్స్, ఒకటి తిహార్ జైల్లో జూన్ 2వ తేదీన లొంగిపోవడం లేదా రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుని ఆశ్రయించడం. సో చూడాలి కేజ్రీవాల్ ఏది ఎంపిక చేసుకుంటారు అనేది. థ్యాంక్ యూ గోపి.